హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అరిసెలు. వాటి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక 1 kg దొడ్డు బియ్యం కానీ సన్న బియ్యం కానీ తీసుకోవాలి. ఇవి మంచిగా వాష్ చేసి 15 గంటల పాటు నానబెట్టుకుందాము. ఇవి ఎంత ఎక్కువసేపు నానితే మనకు అరిసెలు అనేవి అంత మంచిగా వస్తాయి. ఇప్పుడు 15 గంటలు నానిన తరువాత అవి ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. ఈ బియ్యం తడి ఆరక ముందే మనం పిండి పట్టించుకోవాలి. తడి ఆరిపోతే మనకు అరిసెలు అనేవి సరిగ్గా రావు. ఇలా పిండి పట్టించుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 kg రైస్ తీసుకున్నాం కదా, 750 grams బెల్లం తీసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మసలనివ్వాలి. మంచిగా మసిలిన తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ వేసి అందులోకి కొంచెం సిరప్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేతితోని పట్టుకొని చూస్తే ఎటు ప్రెస్ చేస్తే అటు ప్రెస్ అవ్వాలి. అప్పుడైతే మనకు పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఇంకో కొంచెం సేపు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు ఇలా మంచిగా ప్రెస్ చేస్తే వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం పిండిని వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా పిండి వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మనకు ఉండలుగా వచ్చేసి సరిగ్గా రాదు. సో ఇలా వీడియోలో చూపించే విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు అరిసెలు అనేవి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లగైన తర్వాత చేసుకోవాలి. ఒక కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాము. మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. కొంచెం మందం చేసుకుంటే మెత్తగా వస్తాయి, పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి వేడి అయిన తర్వాత ఇందులోకి వేసేసుకొని 2 వైపులా మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా 2 వైపులా క్రిస్పీగా కావాలి అనుకుంటే క్రిస్పీగా చేసుకోవాలి, లేదు మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం త్వరగా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసి ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నె తీసుకొని మనము ఈ అరిసె అనేది అందులోకి వేసేసుకోవాలి. అరిసెలో ఆయిల్ అనేది చాలా ఉంటుంది. ఇలా వేసుకొని ఒక మ్యాషర్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే ఒక గ్లాస్తోని కానీ చెంబు కానీ ఏదైనా తీసుకొని ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత అరిసె అనేది రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.